అండి. ఈరోజు మన ఛానల్లో 4 రకాల స్వీట్ రెసిపీస్‌ని ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే నోట్లో ఇట్టే కరిగిపోయే బందర్ లడ్డూని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాము. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఒక్క లడ్డుతో వదిలిపెట్టబుద్ధి కాదు, అంత టేస్టీగా ఉంటాయి. ఇది చేయడం కోసం ఇక్కడ నేను శనగపిండిని తీసుకున్నానండి. ఒక 2 కప్పుల వరకు ఉంటుంది శనగపిండి. అదే కప్పుతో 1 కప్పు పంచదారను తీసుకున్నానండి. 2 కప్పుల శనగపిండికి 1 కప్పు పంచదార సరిపోతుంది కరెక్ట్‌గా. ఈ శనగపిండిని నేను ముందుగానే జల్లించుకొని పెట్టుకున్నానండి. మీరు తీసుకున్నా సరే జల్లించి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అరకప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. 2 కప్పుల శనగపిండికి అరకప్పు నెయ్యి అనేది కరెక్ట్‌గా సరిపోతుందండి. ఈ నెయ్యిలో మనం తీసుకున్న శనగపిండిని వేసుకొని బాగా వేయించుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ నెయ్యిలో మంచి సువాసన వచ్చేంత వరకు ఈ శనగపిండిని వేయించుకోవాలండి. ఇలా అంతా మిక్స్ చేసుకుంటూ వేయించుకోండి. ఈ శనగపిండి అనేది పచ్చివాసన పోతూ మంచి స్మెల్ అనేది వస్తుంది. అలా స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, గరిటెతో ఇలా ఒత్తుకుంటూ వేయించుకోండి. మనకంతా బాగా వేగుతుంది. చూడండి, మనం వేయించుకునేప్పుడే ఇలా పొడి పొడిగా ఉన్న పిండి అనేది ఇలా అవుతుందన్నమాట. దీంట్లో నెయ్యి అంతా బయటకు వస్తుందండి. ఈ నెయ్యిలో శనగపిండి అనేది బాగా వేగి నెయ్యి అనేది సపరేట్ అవుతుంది. అలా సపరేట్ అయ్యేదాకా మనం ఈ శనగపిండిని వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి. ఇలా నెయ్యి అనేది సపరేట్ అయిన తర్వాత లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ నూనెని వేయండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల ఈ లడ్డు అనేది టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కూడా వేసుకున్నాక మరొక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి 20 to 30 మినిట్స్ టైం అయితే పడుతుందండి. చివరికి వచ్చే వరకు చూడండి, మనకైతే శనగపిండి ఇలా వస్తుంది. మీకు ఆయిల్ కానీ నెయ్యి కానీ తక్కువగా అనిపిస్తే మనం శనగపిండిని వేయించుకునేప్పుడే మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుకోవచ్చండి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం తీసుకున్న చక్కెరను తీసుకొని ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం 2-3 యాలకులను వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. మెత్తటి పౌడర్ లాగా చేసుకొని ఈ షుగర్ పౌడర్ని శనగపిండిలోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని 2 బాగా కలిసేలాగా కలుపుకోండి. మనం ఇలా కలుపుకుంటూ ఉంటే ఈ పంచదార అనేది మనం శనగపిండి వేయించుకున్నాం కదా, ఆ వేడికి కరిగిపోతూ ఉంటుందన్నమాట. కరుగుతూ మనకి లడ్డు కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా వస్తుందండి. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత 80% చల్లారిన తర్వాత లడ్డులాగా చుట్టుకోండి. ఈ టైంలో మీకు లడ్డు చుట్టడం రాకుండా పిండి పొడి పొడిగా అనిపిస్తే కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ వేడి చేసి ఇందులో పోసేయండి, సరిపోతుంది. అండ్ ఇదే శనగపిండితో చేసే బూందీ లడ్డు రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, తప్పక చూసేయండి. ఈ 2 లడ్డూలు కూడా ట్రై చేయండి, మీకు తప్పక నచ్చుతాయి. పిల్లలు స్వీట్ కావాలని అడిగినప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఎండు కొబ్బరి పొడితో టేస్టీ లడ్డు అండి, చాలా రుచిగా ఉంటాయి. ఎండు కొబ్బరి పొడి కదా, లడ్డు గట్టిగా ఉంటుందేమో అనుకోకండి. చాలా మృదువుగా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అన్నమాట, అంత టేస్టీగా ఉంటాయి. ఈ లడ్డూలు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. అదేలాగో చూసేద్దాం. ముందుగానైతే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి ఇష్టపడని వారు నూనెను కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇందులోకి 1 కప్పు వరకు నేనైతే కొబ్బరి పొడిని తీసుకున్నానండి. మీరు ఎన్ని కప్స్ తీసుకోవాలనుకుంటున్నారో తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కప్పు మాత్రమే చేస్తున్నాను. ఈ కొబ్బరి పొడిని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇలా కలుపుతూ వేయించుకోవాలండి. మీరు కలపడం కనుక ఆపేస్తే ఈ కొబ్బరి పొడి అనేది మాడిపోతుంది త్వరగా. ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగితే సరిపోతుంది. దీన్ని బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఇక్కడ 1 కప్పు కొబ్బరి పొడికి ఒక అరకప్పు వరకు బెల్లం అయితే పడుతుందండి. ఇది కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. స్వీట్ తక్కువగా తినేవారైతే 1 కప్పుకి అరకప్పు వేసుకోండి. ఎక్కువగా తినేవారైతే 3/4 కప్పు అయితే సరిపోతుందండి. ఇందులోనే కాసిన్ని వాటర్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు వేశాను. వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుతూ లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని కరిగించండి. మనకి బెల్లం కరిగితే సరిపోతుందండి. ఎలాంటి పాకం ఈ లడ్డులకి అవసరం లేదన్నమాట.
చూడండి మనకైతే బెల్లం పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే చూడండి ఈ విధంగా కలపండి. బెల్లంలో కొబ్బరి పొడి అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు పాలను వేస్తున్నానండి, కాచి చల్లార్చిన పాలు. ఇవి వేయడం వల్ల కొబ్బరి లడ్డు చాలా మృదువుగా వస్తుందండి, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా వస్తుందన్నమాట. నచ్చితే వేసుకోండి, వేసుకోకపోయినా పర్లేదు. ఈ పాలు కూడా వేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా కలుపుతూనే మనకి లడ్డులాగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకసారి చేత్తో తీసుకొని ఇలా చుట్టి చూసారంటే మనకి లడ్డు కన్సిస్టెన్సీ అనేది రావాలి. అలా వచ్చినట్లయితే మీకు పర్ఫెక్ట్గా కొబ్బరి పొడి అనేది ఉడికినట్లే అర్థం. చూడండి మనకైతే కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు పక్కన పెట్టి కాసేపు చల్లారనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి లైట్గా వాటర్ తడి చేసుకొని లడ్డూలు చేసుకున్నారంటే టేస్టీ కొబ్బరి లడ్డు రెడీ. ఎంత టేస్టీగా ఉంటాయంటే చెప్పలేనండి, చాలా మృదువుగా ఉంటాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఎండు కొబ్బరి పొడితో చేసామంటే ఎవరు నమ్మరనమాట. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఈరోజు నేను నాకు ఎంతో ఇష్టమైన మాల్పువా రెసిపీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. చాలా ఇష్టం అండి, చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం. ఫస్ట్ టైం తిన్న వాళ్ళు ఎవరైనా ఫిదా అయి తీరాల్సిందే, అంత బాగుంటాయి అన్నమాట. అండ్ చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ అండి, ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు. ఇది చేయడం కోసం 1 కప్పు మైదాపిండిని తీసుకోండి. ఏ కప్పుతో మైదాపిండి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు ఉప్మా రవ్వను తీసుకోండి, దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటారు. అలాగే ఒక 3/4 కప్పు చక్కెరను తీసుకోండి. అలాగే పాలను, కాచి చల్లార్చిన పాలను కొంచెంగా వేసుకుంటూ పిండిని అనేది కలుపుకోవాలన్నమాట. ఒకటేసారి వేస్తే మనకు అర్థం కాదండి, ఇలా కొంచెంగా వేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది మనకి కరెక్ట్గా వచ్చే వరకు పిండిని బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా వచ్చే వరకు నాకు ఒక 2 కప్పుల పాలైతే పట్టాయండి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు పక్కన ఉంచండి. 10 నిమిషాల తర్వాత చూడండి మనకైతే పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది, ఇలా రావాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లోకి ఆయిల్ హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి చిన్న పూరీల్లాగా ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని కాల్చుకోవాలండి. 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. అలాగే హై ఫ్లేమ్లో పెడితే కలర్ వస్తుంది కానీ లోపల కాలదండి. సో అప్పుడే లోపల కూడా చాలా బాగా కాలుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. అండ్ త్వరగా అయిపోతుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ, పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు కానీ అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు అండ్ పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట, అంత బాగుంటుందండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. వీటి మధ్యలో కోవా పెట్టి కోవా పూరి కూడా చేస్తారండి. ఆ వీడియోని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీరు కూడా తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి, తప్పక చూడండి. థ్యాంక్ యూ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు మంచి స్వీట్ రెసిపీని అయితే చూపించాలనుకుంటున్నానండి. నాకు చాలా ఇష్టమైన బూందీ లడ్డు అనమాట. ఇది ఇష్టపడిన వారైతే ఎవరు ఉండర్లేండి. బూందీ లడ్డుని ఇంట్లోనే ఈజీగా స్వీట్ షాప్లో లాగా జ్యూసీగా ఎలా చేయాలో చూసేయండి. దీనికోసం నేను ఇక్కడ ఒక 2 కప్పుల వరకు అయితే శనగపిండిని తీసుకున్నానండి. మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా చూడండి. ఈ కొలతతో చేశారంటే మీరు స్వీట్ షాప్లో స్టైల్ లాగా బూందీ లడ్డుని ఈజీగా చేసేస్తారు. ఇక్కడ నేను 2 కప్పుల వరకు తీసుకున్నానండి శనగపిండిని. దీన్నే బేసన్ అని కూడా అంటారు. ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ అంతా సోడా సాల్ట్ని వేసుకోవాలి. సోడా సాల్ట్ కూడా వేసుకొని అంతా బాగా కలుపుకున్నాక ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 2 కప్పుల శనగపిండికి 1.5 కప్పు వరకు అయితే వాటర్ని యాడ్ చేసుకున్నానండి. కరెక్ట్గా సరిపోయింది నాకు. మరీ లూజ్ అవ్వలేదు, మరీ థిక్ అవ్వలేదండి. పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా కలిసిపోయింది అనమాట. 2 కప్పుల శనగపిండికి 1.5 కప్పు వరకు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో బాగా కలుపుకోండి. చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి, ఇలా వచ్చేదాకా కలుపుకోండి. ఇట్లా ఉన్నట్టయితే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు
ఆయిల్‌ని బాగా హీట్ చేసుకోవాలండి. పొగలు వెళ్ళాలన్నమాట. అలా పొగలొచ్చేంత వరకు ఆయిల్‌ని హీట్ చేసుకున్నాక ఒకటి వేసి చూడండి. మనకు ఆయిల్‌లోకి వేయగానే పిండి అనేది పైకి తేలాలన్నమాట. అలా తేలితే మనకి ఆయిల్ అనేది బాగా కాలినట్టు అర్థం. ఇప్పుడు బూందీ గరిటె కానీ, చిల్లుల గరిటె కానీ తీసుకొని ఇలా గరిటెతోటి కొంచెం కొంచెంగా వేసుకుంటూ బూందీని చేసుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టి చేయాలండి. మీడియం టు హై ఫ్లేమ్ మాత్రమే పెట్టాలి. లో ఫ్లేమ్‌లో అస్సలు పెట్టకూడదనమాట. అండ్ బూందీ కూడా మనకి క్రిస్పీగా అవ్వకూడదండి. క్రిస్పీగా అయ్యేంత వరకు అస్సలు ఫ్రై చేయకూడదు. ఆయిల్‌లో వేసిన 1 నిమిషం పాటు మాత్రమే వేయించుకొని వెంటనే తీసేసుకోవాలి. చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటెతో అంతా బాగా కలుపుకోండి. ఇలా అనుకుంటూ ఈవెన్‌గా ఫ్రై చేసుకోండి. బూందీ అంతా ఒకేలాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకొని 1-2 నిమిషాల పాటు మాత్రమే వేయించుకోవాలి. మనకి మెత్తగా ఉండాలి బూందీ. క్రిస్పీగా అస్సలు ఉండకూడదు. బూందీ కలర్ కూడా అస్సలు చేంజ్ అవ్వకూడదండి. యెల్లో కలర్‌లో ఉన్నప్పుడే పక్కన తీసేసుకోవాలి. చూడండి మనం చేత్తో ఒకటి ఇలా అన్నామంటే మెత్తగా నలిగిపోవాలన్నమాట. ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వనివ్వకండి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మొత్తం బూందీని అలాగే చేసుకోండి. బూందీ గరిటెలో వేసుకున్నాక ఇలా ట్యాప్ చేసామంటే బూందీ రౌండ్‌గా మంచి షేప్‌లో వస్తుందండి. ఇది కూడా తీసుకొని ప్లేట్‌లోకి తీసుకోండి. చూడండి నేను మొత్తం బూందీనైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇలా మెత్తగా ఉండాలన్నమాట బూందీ. అప్పుడే పర్ఫెక్ట్ లడ్డు మనం చుట్టుకోవచ్చండి. ఇప్పుడు దీనికి మనం సిరప్ తయారు చేసుకోవాలి. అంతకంటే ముందుగా ఒక గిన్నెలోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకొని డ్రై ఫ్రూట్స్‌ని వేయించుకొని ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలోకి ఏ కప్పుతో అయితే మనం శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల శనగపిండికి 1/4 కప్పు వరకు షుగర్‌ని అయితే నేను తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల షుగర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ 1/4 కప్పు అయితే కరెక్ట్‌గా సరిపోయిందండి. ఇందులోనే ఒక అరకప్పు వరకు వాటర్‌ని వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకుంటూ పాకం పట్టుకోవాలి. చూడండి ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోండి. మనకి పాకం అనేది లేత తీగ పాకం రావాలి. అలా వచ్చేంత వరకు ఇలా కలుపుతూ తయారు చేసుకోండి. చూడండి లేత తీగ పాకం ఇలా వచ్చినట్లయితే సరిపోతుంది. మనకు బూందీ చుట్టడానికి పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేయగానే ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాలకుల పొడి వేసుకోండి. యాలకుల పొడి వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న బూందీని మొత్తం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూడండి అంతా ఇందులోకి వేసుకోండి. వేసుకొని ఒకసారి బూందీ అనేది షుగర్ సిరప్‌లో బాగా కలిసేలాగా మొత్తం ఈ విధంగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత దీనిపై మూత పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. వేడి చల్లారుతుంది. అందులో ఈ షుగర్ సిరప్ అనేది బూందీ బాగా పీల్చుకొని మెత్తబడుతుందన్నమాట. ఇలా తయారు చేసి పెట్టుకున్న బూందీ లడ్డు మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని మన చేతిని వాటర్‌తో తడి చేస్తూ బూందీ లడ్డులు చుట్టుకోవాలి. మీకు నచ్చిన సైజులో బూందీ లడ్డు చుట్టేసుకోండి. చేత్తో కొంచెంగా ప్రెస్ చేస్తూ చేసామంటే బూందీ లడ్డు అనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఇలా ప్రెస్ చేస్తూ చేయాలన్నమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. స్వీట్ షాప్‌లో తిన్నలాగానే ఉంటాయన్నమాట. మీకు నచ్చితే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను నెయ్యిని యూజ్ చేయలేదు. చూడండి చాలా బాగున్నాయి కదా. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి. తప్పక ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బూందీ లడ్డు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలియజేయండి. నాకు మాత్రం చాలా చాలా ఇష్టమండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.